అతనేం సింపతి మీద ఆడలేదు. మేబీ అతను ఎలా వచ్చాడనేది అది మనకు అనవసరం. బట్ దెన్ వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటి, ఎలా ఆడుతున్నాడు, ఎంత జెన్యూన్గా ఉన్నాడు, పబ్లిక్కి రీచ్ అవుతున్నాడా లేదా. శివాజీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ను అడ్డు పెట్టుకొని ఒక స్ట్రాటజీ లాగా అట్లా ఆడుతున్నారేమని అనుకుంటున్నారు. అంత తెలివి ఉందని అతనికి మీరు అనుకుంటున్నారా అండి? అంత ఉంటే ఇంత దూరం రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఈజీగా తెలిసిపోతుందండి ఏ స్ట్రాటజీతో ఆడుతున్నారు ఏంటని. 7 సీజన్స్ నుంచి చూస్తున్నాం కదా మనం, ఇదేం కొత్త సీజన్ కాదు కదా. రీసెంట్గా 50 lakhs తీసుకొని ఏం చేశారని నాగార్జున గారు అడిగినప్పుడు అందరు చెప్పారు. ఏది బాగా అనిపించింది మేడం? ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అది తప్పేం కాదు. కాకపోతే ప్రశాంత్ తను కూడా యూటిలైజ్ చేసుకొని ఉండొచ్చు, కానీ తను వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నాడు కదా. సో అది అతని ఒపీనియన్, దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం. మేబీ అతను కూడా యూజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. చెప్పడంలో జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు కదా. అలా ఏం లేదండి, పేరు తెచ్చుకునేది ఏముందండి. అంటే ఆల్రెడీ వచ్చిన పేరు ముందు అతను ఏముండదు. అంటే జనాలకు పనిచేస్తాను అని చెప్తే ఇంకా నాకు గెలిపించే అవకాశం ఉంటుంది. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. మేడం లాస్ట్ వీక్ రాగానే ప్రశాంత్ కాల్లో కన్వర్ట్ లేదని చెప్పి ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది? అవునండి జరిగింది. నిన్న కూడా నేను ట్రై చేసా, కాల్స్ వెళ్ళలేదు. ఈ రోజు మధ్యాహ్నం ట్రై చేస్తే వెళ్ళింది కాల్. ఫైనల్ కి రాగానే అమర్దీప్ పోటు పడుతుంది, ప్రశాంత్ పడకపోవడం, ఒక కామన్ మ్యాన్ కి పడకపోవడం, ఎలా చూస్తారు దాన్ని? కామన్ మ్యాన్ అని కాదు, ఇప్పుడు మనం ఒకరిని గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు అతన్ని ఏమంటారు టార్గెట్ చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మా టీవీ వాళ్ళు కూడా సో అలా చేయకూడదు. అలాంటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకూడదు. అవును, అంటే బయట టాక్ ఏంటంటే మేడం, ఈ సీరియల్ బ్యాచ్ స్టార్మా బ్యాచ్ కి నాగార్జున హోస్ట్ కూడా కొంచెం ఫేవర్ గా ఉన్నట్టు బయట ఏంటండి. 100% ఫేవరబుల్ గానే ఉన్నారు. కాకపోతే మేము వేసే ఓట్ల వల్ల ఇప్పటికైనా అట్లీస్ట్ ఆ శోభా శెట్టి బయటకు వచ్చింది, కానీ లేకపోతే ఖచ్చితంగా టాప్ 5 లో నిలబెట్టడానికే చూస్తారు వాళ్ళు. అంటే అర్జున్ ఆయన ఆడిన గేమ్ వల్ల శోభా శెట్టి రావాల్సి వచ్చింది, కానీ ఒకవేళ అర్జున్ లేకపోయి ఉంటే కన్ఫర్మ్ గా శోభా శెట్టిని అందులో పెడతారు వీళ్ళు. అంటే మొన్న కూడా ప్రశాంత్ ని నూకేశాడు, కొరికాడు అంటే కూడా కనీసం సారీ కూడా చెప్పలేదు నాగార్జున. వేరే వాళ్ళకి సారీ చెప్పించారు. ఎలా అనిపించింది? అది చాలా తప్పండి. అదే ప్లేస్ లో వేరే వాళ్ళని ఎవరైనా ఉండుంటే అతను అలా చేస్తాడు. అమర్దీప్ ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు అనుకోండి, అలా చేస్తాడు, అంత ధైర్యం చూపించాడు. చాలా తప్పు. ప్రశాంత్ వచ్చేసి ఆ రూమ్ లో రాగానే అన్న చెప్పన్నా అని చెప్పి నగర చేతులు కట్టుకుని వెనుకరించినట్టు ఉంది. మరి దాని మీద అభిప్రాయం మేడం? వెటకారంగా చెప్పినట్టుంది. వెటకారంగానే ఉంది. కాకపోతే ఏంటంటే అదే చెప్తున్నా అండి, ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా చూడాలి, కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా అనే విధంగా చెప్పినట్టు ఉంది. అది రెస్పెక్ట్ ఇవ్వాలా కాదు, అక్కడ జరిగిందని మేబీ ఆయన అలా చూపించి ఉండొచ్చు, కానీ అంతేం లేదులే. కానీ కాకపోతే ఆయన అందరినీ ఈక్వల్ గా చూడాలి. ఫైనల్ గా అయితే ప్రశాంత్ విన్నర్ అవ్వాలని కోరుకుంటారు. అవ్వాలండి, అవ్వకపోతే ఈ సీజన్ వేస్ట్. ఓకే, అంటే యావర్ ఆట ఎలా అనిపించింది మేడం? యావర్ కూడా 100% జెన్యూన్, కానీ అతన్ని విన్నర్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కి ఉన్న ఫాలోయింగ్ కి యావర్కి ఓట్స్ పడడం కష్టం. బట్ దెన్ స్టిల్ థర్డ్ పొజిషన్ ఇస్తే బెటర్. అంటే రీసెంట్ గా అందరు ఏవీలు చూపించారు కదా, ఫస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు. ఎలాంటి ఎవరిది బాగా మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది? యావర్ది అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. అందరివి బాగున్నాయి, బట్ దెన్ యావర్ది అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఓకే, ఫైనల్ సీజన్ విన్నర్ ప్రశాంత్ కావాలి. రన్నర్ గా ఎవరుంటే బాగుంటుంది అంటున్నారు? రన్నర్ అప్ గా శివాజీ గారే ఉంటారండి మోస్ట్లీ. బట్ ఈ మా టీవీ వాళ్ళు ఏమన్నా అమర్దీప్ ని లాగితే తప్ప, బట్ శివాజీ గారు ఉంటే బెటర్. థ్యాంక్ యూ.